పనసపండు తిని పొట్టాలగా చూడండి. ఏడు పనసపళ్ళు కొడుతున్నారండి. ఓకే ఓకే, ఏదైనా నేల మీద చేశారు. పుడతావే అప్పుడు నేనైతే వెళ్తారు సార్, ఎక్కడ సిగ్గి మావాడు చెప్పినట్టు మంచి పనులు చేయండి, ఏ పడితే చేసేయండి. అలాగనే ఏదే అప్పుడు సినిమా తీసినప్పుడు అయితే బస్ స్టాండ్ సీన్ అనక నాకు అదొకలా సిగ్గు అనిపించింది. ఎందుకంటే బస్ స్టాండ్ ఎక్కువ మంది ఉంటారు కదా, లవ్ ప్రపోజల్ సీన్. నెక్స్ట్ ఎక్కడ మంది తోట, అలా వెళ్దాం పైకి. ఓకే, మా వాడు చూడు మొత్తం ఈ కొండ మొత్తం ఎక్కించేస్తాడు. అదే పైన ఒకసారిగా వెళ్తాను, ఎందుకంటే అక్కడ ఏరు పనసపళ్ళు ఉన్నాయి కదా, తినాలని. ఎక్కాలని కాదు, అవి తినాలని. అవి కూడా ఫ్రీ కదా, అందుకే కొడుకోవచ్చు. చాలా దట్టమైన అడవి చూడండి. ఫలాలు, సీతాఫలాలు చూడండి, ఇంకా స్టార్ట్ అవుతున్నాయి చిన్న చిన్నగా. మొత్తం ఇక్కడ దబ్బ చెట్టు కూడా ఉంది చూడండి. మంది కాదులే, పర్లేదు, ఎవరైనా పర్లేదు. ఏటంటారు ఒకటి పళ్ళుకి. ప్రవీణ్, ఇది మీ చెట్టు ఇంకెవరిదా చూడు. మీ చెట్టు ఇది మన చెట్టు కాదు, పర్లేదు తీసేలే. మన చెట్టు తీసేమనుకో మనకు అయిపోతాయి మళ్ళీ. మా కగేష్ ఆల్రెడీ తీసాడు, వాళ్ళు చూసారనుకో అవుతాయి. వాటర్ ఫాల్స్ వాటర్ ఇప్పుడైతే చాలా తక్కువగా వస్తుంది. మీ అందరికీ తెలుసు నల్లరేగూడ వాటర్ ఫాల్స్ ప్రజెంట్ అంత ట్రెండింగ్ అయిందో. వాటర్ లేనప్పుడు వస్తుంది వాటర్ ఇది. ఓ చూడండి, చాలా ఫుల్ గా కాసింది అయితే ఈ చెట్టు చూడొచ్చు. అడవిలో మావాడి వల్ల ఈ రోజు తిరగడం జరుగుతుంది. మొత్తానికి పనసపళ్ళు, ఏరు పనస తినే వెళ్దాం. ఎన్ని ఎపిసోడ్లు చూడండి, షార్ట్ పెట్టామా 12 ఉంటుంది. మావాడు లవర్ ఫోన్ వచ్చింది, మాట్లాడుతుంది ఇప్పుడు. అసలే లవర్ బాయ్ చూడండి. మొత్తం శ్రీకాకుళమే. చూడండి, పెద్ద పెద్ద రాళ్ళు నాసుబారిపోయి ఉన్నాయి. ఎవరైనా సరే వీడియోలు తీయడానికి వచ్చినా, అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ వర్షాకాలం బయటికి ఇలా వీడియో తీయడానికి వెళ్తుంటారు, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నాసుబారిపోయి ఉంటాయి, కొంచెమైనా జారామనుకో అంతే సంగతులు. కొద్దిగా కేర్ఫుల్గా తీసుకోండి ఎవరైనా సరే. ఓకే ప్రవీణ్, స్లోరా. మా నల్లరాయిగూడ వాటర్ ఫాల్స్ లో ప్రెజెంట్ అయితే వాటర్ చాలా తక్కువ వస్తుంది. ఇదిగో ఇక వర్షాకాలం కదా, ఇంకా చాలా ఎక్కువగా వస్తుంది. ప్రెజెంట్ అయితే ఈ వాటర్ అయితే వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ ఈ చెట్టును చూపించగేసి ఒకసారి. మేమైతే మా ప్రాంతంలో జీలిక చెట్లు అని అంటాం. గిరిజనులు ఎక్కువగా దీని నుండి మనం బయట అంటాం కదా జీలిక కళ్ళు అని, అదైతే తీస్తారు. ఆ పువ్వు ఉంది కదా, చూపించగేసి ఒకసారి. ఆ పువ్వు కట్ చేసి అక్కడ కళ్ళు అయితే వస్తుంది, అక్కడ ఒక కుండ కట్టి తీస్తారు. ఇది కూడా ఈరోజు మా ప్రవీణ్ దయ్ వాళ్ళు చూసేస్తున్నా. ఓకే కగేష్. ప్రవీణ్ లేట్ ఎందుకు మరి, మాకు అక్కడ తీసుకెళ్ళు పైనాపిల్ తోటకి. లేట్ అవుతుంది. కత్తి అది కత్తి ఎవడం తేవాలా? కత్తే మెయిన్ మన కత్తినా. ఇదిగో పైనాపిల్ తీయడానికి వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందులో ఏది తీయాలో అర్థం కావట్లేదు. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ తోట, బయట వారిది అయితే జరువులు అయిపోతాయి.
ఇప్పుడైతే పైనాపిల్ అయితే కట్ చేస్తాడు. చూడు ప్రవీణ్ అటు సైడ్ అంత అటు సైడ్ ఎక్కడున్నా పండు అయితే అలాగ చూపించినట్టుగా కోసి మనం కూడా తిందాం. చూడండి నిజంగా వీళ్ళు ఎంత కష్టపడతారో చూడండి. కొండ ప్రాంతంలో అలాగా రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు అలా ఉంటాయి. అవి మొత్తం తీసి మనకి వీళ్ళు హౌస్ దగ్గర తెచ్చి అక్కడ నుండి మళ్ళీ మూట కట్టి సంతకైతే తెస్తారు. సంత ఎక్కడైతే అవుతుంది, మా దగ్గరలో అయితే బామిని, ఆ పక్కనే ఉన్న సీతంపేటలో అయితే అవుతుంది. ఈ కాలం అయితే చూడండి చాలా విపరీతంగా దొరుకుతాయి ఎక్కడికక్కడ. చూడండి ఇంత జూబ్లో ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు, అంత కష్టపడి వాళ్ళు తెస్తారు. మనకైతే మనకి చూసేటప్పటికి చాలా చీప్గా అడుగుతూ ఉంటాం మనం. అదనమాట రైతు కష్టం అలా ఉంటుంది. ప్రవీణ్ ఇటు సైడ్ రీచ్ అటు సైడ్ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కానీ డిస్టెన్స్ చూడు తగిసి చూపించు. చూడండి పైనాపిల్ పండు, ఇది చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయి చూడండి. ఇది కాయ, ఈ పైన మళ్ళీ చిన్న చిన్న ముళ్ళుతో ఇలా ఆకుల విధంగా ఉంటాయి. ఇటు ఒకసారి తగ్గిసి ఇటు చూపించు. ఇవన్నీ అవే మొక్కలు. చూడండి ఇక్కడ పండు ఎలా ఉంటుంది. తగ్గిసి కొడదాం ఒకసారి లేగి. ఓ చూడండి ఒక బొకేలా చుట్టూ రౌండ్గా ఎలా ఉందో. ఇది తీసి మళ్ళీ వేరే దగ్గర ఇది నాటామనుకోండి, మళ్ళీ కొత్తగా మొక్కై మళ్ళీ ఇటువంటి ఫలాలు అయితే మనకు వస్తాయి. దీనికి వాటర్ ఏం అవసరం లేదు. ఇది చూడండి రాళ్ళు అన్నా సరే ఇలా పండుతుంది ఎక్కువగా. చాలా మన సైడ్ అయితే మా మన్యం సైడ్ ఎక్కువగా ఎటువంటి కెమికల్ లేకుండా ఇవైతే పంట పండిస్తారు. ఎక్కువగా మనకి సీతంపేటలో అయితే విపరీతంగా దొరుకుతాయి. మీకు ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళండి. ప్రతి ఒక్కరికి ఇవి నేచురల్ ఫుడ్స్ తినండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి ఫ్రెండ్స్. ఒకసారి ఇది కట్ చేసి చూద్దాం, తిందాం మనం కూడా. అబ్బు మా ఫ్రెండ్ నేను కోస్తాను. ఓకే ముళ్ళు మనకి కోత రావట్లేదు. ప్రవీణ్ ఒకసారి నువ్వు ట్రై చేయి. కత్తి మరి దారుగా లేదు, అందుకే కొద్దిగా మనోడికి కొంచెం కట్ చేయడం ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళ పంట వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. మనోడైతే కట్ చేస్తాడు. కట్ చేయాలంటే కట్ చేయి ప్రవీణ్ నీట్ గా. ఈ కత్తి ఒకటి చూడడానికి పెద్దగా ఉంది కానీ దారుగా అయితే లేదు. మరి ఎలా కట్ చేస్తాను చూడండి. కష్టపడి ఏదో చేయాలి. నాకు వచ్చిన విధంగా ఈ పండుని కట్ చేస్తున్నాను. మన ప్రేక్షకుల కోసమైనా మనం నీట్ గా చేసి చూపించాలి. ఓకేనా? ఓకే బాగుంది, కట్ చేయి. మా ప్రవీణ్ చూడండి కట్ చేసాడు. మనం గీలేకపోయాం. వాళ్ళకి మొత్తం ప్రవీణ్కి మొత్తం బాగా కట్ చేసాడు. ఇంకా కట్ చెయ్యి. మన వీడియోగ్రాఫర్ మన కగేసి కూడా ఇద్దాం. సరే కత్తి కత్తి తెగట్లేదు. ఓకే చూడండి మా వాడైతే కట్ చేసాడు. పుల్ల తీగ సూపర్గా ఉంది. మా ప్రవీణ్ వల్ల ఈరోజు తోటకొచ్చి తోట చూడడం అయింది, మీకు చూపించడం అయింది, ఫ్రూట్స్ ఫ్రీగా తినడం అయింది, డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అలాగే వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. కొండ ప్రాంతంలో పనస చెట్లు, పనస పళ్ళు ఏ విధంగా ఉంటాయి చూశారు కదా. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.